పదే పదే చేతులు కడుక్కుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోవాల్సిందే. కరోనా తర్వాత నుంచి మనుషుల అలవాట్లలో అనేక రకాల మార్పులు వచ్చాయి. కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై మరింత అప్రమత్తం పెరిగింది. తరచుగా చేతులు కడుక్కునే దూరంలో కూడా వచ్చిందనమాట. చాలా మంది తినడానికి ముందు చేతులు కడుక్కునే అలవాటు ఉంటుందన్నమాట చిన్నతనం నుంచి. చేతులు కడుక్కోవడం వల్ల మన చేతుల్లో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. కానీ తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల రకరకాల చర్మ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ఈ అలవాటు మిమ్మల్ని నెమ్మదిగా అనారోగ్యాలకు గురి చేస్తుంది. మన నిత్య జీవితంలో అనేక చెడు అలవాట్లు ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటిలో పదే పదే చేతులు కడుక్కోవడం ఒకటే. భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం చిన్నప్పటి నుంచి నేర్పుతారు. అయితే చాలా మంది పదే పదే కడుక్కొని ప్రమాదానికి గురవుతున్నారు. పదే పదే చేతులు కడుక్కోవడం వల్ల జరిగిన నష్టాలేంటో తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలర్జీలు. కొందరు చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే సబ్బులు, క్లెన్సర్ల కారణంగా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చర్మంపై దద్దుర్లు, చికాకును కలిగిస్తుంది. పదే పదే చేతులు కడుక్కోవడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీని ఫలితంగా చర్మం పగుళ్ళు, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నీటితో చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోండి. ఎలాంటి హ్యాండ్ వాష్లతో రకరకాల కెమికల్స్ వాడుతున్నారు. వాటితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు హ్యాండ్ వాష్ చేయొద్దు. అదేవిధంగా చేతులు కడుక్కోవడానికి ఉపయోగించేటటువంటి సబ్బులు, క్లెన్సర్లు చర్మంపై మంటను, చికాకును కల్పిస్తాయి కాబట్టి మీకు చేతులకు హాని కలిగించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల చర్మం డిహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా చర్మం పొడిబారి దురదగా మారుతుంది. అయితే చేతులు కడుక్కోవడానికి తేలికపాటి సబ్బును ఉపయోగించుకోవాలి. తద్వారా చర్మం కాలిపోదు. చేతులు కడుక్కున్న తర్వాత చర్మానికి తేమను అందించే మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి. చేతులు కడుక్కోవడం ఫ్రీక్వెన్సీని తగ్గించండి. అంటే రోజులో అనేక సార్లు చేతులు కడగడం మంచిది కాదు. చేతులు మురికిగా ఉన్నప్పుడు మాత్రమే హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి. చేతులు కడుక్కోవడానికి వేడి నీటిని ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది చర్మాన్ని డ్రైగా అయ్యేలా చేస్తుంది.